ఏం చేస్తుంది? వేటాడి చంపి తింటది. క్రూరమైన తోడేలంటే గొర్రె పిల్ల ఏం చేస్తుంది? తీసుకొని తింటదా? తోడేల్ని గొర్రె పిల్ల తీసుకొని తింటదా? తీసుకుపోద్దా? లేదు. గొర్రె పిల్ల దేన్ని తీసుకొని తింటు. అదే తోడేలు అయితే లేడి పిల్లల్ని అన్నిటినీ తీసుకొని వెళ్ళి తినేస్తుందంట. ఇది మనం గ్రహించుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు విరివిగా వాక్యం ప్రకటన జరుగుతుంది. ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు దైవజనులు పాస్టర్లు ఎక్కువైపోయారు. ఏమైపోయారు? ఎక్కువైపోయారు. బైబిల్ పట్టుకొని మేము బోధకులము, మేము దైవజనులం, మేము పాస్టర్లం, మేము అభిషేకించబడిన వారం అని చెప్పుకుంటూ వారి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించే వారిని మనము ఎంతో మందిని చూస్తున్నాం. దానికి ఉదాహరణ నేను ఒకటి చెప్తాను, అయితే బాధపడకూడదు. ఇస్తేనండి నేనేం బాధపడ్డ పాస్టర్ గారు. మళ్ళీ పాస్టర్ గారు మర్చిపోయినదాన్ని. ఆమె వివాహం చేసుకుంటూ కూడా ఒక దైవజనుడనే వివాహము చేసుకున్నారు. అతడు ఎటువంటి దైవజనుడు? తోడేళ్ళు పైన గొర్రె చర్మం వేసుకొని తోడే. ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఉదాహరణకు మాత్రమే చెప్పారు, మరి బాధపడద్దు. ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు భూమి మీద. వారిని ఎలా మనం గుర్తుపట్టాలి? ఎలా గుర్తుపట్టాలి చెప్పాలి. పాఠశాలలో కానీ మనకేమి థాట్ వస్తుంది? ఏం ఆలోచన వస్తుంది? మంచోడని, దేవుని బిడ్డ అని ఆలోచన వస్తుంది. పాస్టర్ గారు అమ్మ, ఈయన పాస్టర్ గారు, ఈయన పాస్టర్ అమ్మ అనగానే మనకేమొస్తుంది? దేవుని బిడ్డలు మంచివాళ్ళు అనుకుంటారు కదా. మంచివాళ్ళు అనుకొని ఏం చేస్తాం? వాళ్ళతో మనం ఏం చేస్తాం? స్నేహం చేస్తాం, సహవాసం చేస్తాం, ఇంకా ఎన్నో చేస్తాం. వారిని వాళ్ళు నిజంగా దేవుని పిల్లల లేకపోతే తోడేళ్ళ ఎలా మనం తెలుసుకోవాలి? ఈరోజు అదే వాక్యం. ఎలా తెలుసుకోవాలి మనం? వారి పండ్ల వలన వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. ఫలం అంటే ఏంటి? ఫలం క్రియలు అనుకోవచ్చు. క్రియలు ఆత్మ ఫలాలు. వాళ్ళలో ఏముండాలి?